హాయ్ ఆల్, నా పేరు డానియల్. నేను అయితే ఫస్ట్ ఇయర్లో శ్రీధర్ కోర్సెస్ కూడా జరిగింది. అసలు నేను ఈ కోర్స్ ఎలా తీసుకున్నానంటే, మా హాస్టల్లో కొంతమంది సీనియర్స్ నాకు సజెస్ట్ చేశారు, ఇలా సి లాంగ్వేజ్ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, శ్రీధర్ కోర్సెస్ మేము తీసుకున్నాం, నువ్వు కూడా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. నాకు అనిపించింది, ఏం తీసుకుంటాంలే, మన కాలేజ్లో చెప్తారు కదా సి లాంగ్వేజ్, ఇక్కడ ఎందుకు తీసుకుంటాం, అట్టిగా డబుల్ వేస్ట్ అనిపించింది అప్పుడైతే. కాకపోతే వాళ్ళు అయినా సరేలే చూద్దామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఒకసారి డెమో క్లాసెస్ చెప్పేటప్పుడు జరుగుతాయని, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కొన్ని డెమో క్లాసులు ఉంటాయి, అటెండ్గా ఫ్రీ క్లాసెస్, అవి ఇష్టం ఉంటే వెళ్ళు, లేకపోతే లేదు, ఫస్ట్ అయితే వెళ్ళని చెప్పారు. అయితే నేను అనుకున్నా, ఓకే డెమో క్లాసెస్ కదా, పోయి చూద్దాంలే ఎట్లుంటుందో అని ఒక ఫస్ట్ డెమో క్లాస్ అటెండ్ అవ్వడం జరిగింది. సో డెమో క్లాస్లో సిఆర్ సార్ చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. ఎట్లా అంటే, ఆయన నాకు ఇంకా గుర్తు, కంప్యూటర్లో మనకు ఏమేమి ఉంటాయి, ఆ పార్ట్స్ ఏంటి. సో ఆయన దగ్గర ఆ సిపియుని మొత్తం ఓపెన్ చేసి మరి, సో దాంట్లో హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది, దాంట్లో బస్ ఎలా ఉంటుంది, డేటా బస్, అడ్రస్ బస్ ఎలా ఉంటుంది, ఇంకా ర్యామ్ ఎలా ఉంటుంది, దాంట్లో హార్డ్ డిస్క్ ఏంటిది, మదర్ బోర్డ్ ఎలా ఉంటుంది, అవన్నీ చూపెట్టి దాన్ని ఎట్లా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు మంచి అనిపించింది. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఇంకా నాకు గుర్తు, కంప్యూటర్ అనేది ఒక పని మనిషిలాగా, సో దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ బైనరీ, కానీ మనం బైనరీలో చెప్పలేం కనుక మనం హై లెవెల్ లాంగ్వేజ్ చెప్తాము. హై లెవెల్ లాంగ్వేజ్ని సి కంపైలర్ అనేది బైనరీలో కన్వర్ట్ చేస్తుంది. సో బేసికల్లీ కంప్యూటర్ అనేది ఒక పని మనిషి, దాన్ని మనం పని చేయాలంటే ఒక కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం చెప్పగలం. చెప్తే దాని మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు, ఆ మధ్యవర్తి ఏం లేదు, కంపైలర్, ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఆ ట్రాన్స్లేటర్ బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తాడు. సో దాని ద్వారా మనం మన యొక్క పనిని కంప్యూటర్ ద్వారా చేయించుకోవచ్చు. అదొక పని మనిషి లాగా అని సింపుల్గా మంచి అర్థమయ్యేలాగా చెప్పారు. అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ఇంత సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కాకపోతే అది బాగా అనిపించింది. అలా సెకండ్ డెమో, థర్డ్ డెమో క్లాస్ అటెండ్ అయ్యి అలానే కంటిన్యూ మొత్తం క్లాసెస్ కూడా ఒకటి కూడా తప్పించకుండా ప్రతి కూడా మంచి అటెండ్ అవ్వడం జరిగింది. అలానే కోడింగ్ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయడం ద్వారా మనకు సార్ కొన్ని లూప్ టెస్ట్ పెడతారు. సో వైల్ లూప్, ఫర్ లూప్కి, సో ఆ యొక్క సమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 20 ప్రోగ్రామ్స్ ఆర్ 15 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ మనం మంచిగా అవి టెస్ట్ పెట్టినప్పుడు మనం మంచిగా అవి నేర్చుకొని చేసినట్టయితే మనకు అవి ఎప్పటికీ ఉపయోగపడతాయి. అలా నాకు అది చాలా యూజ్ అయింది. అంటే నాకు మంచి నేను కంప్యూటర్ వరల్డ్లోకి మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా సంతోషం అనిపించింది ఆ క్లాస్ అటెండ్ అవుతుంటే. అంటే కంపేర్ టు కాలేజ్ బాగా అనిపించింది. అంటే సింపుల్ లాంగ్వేజ్లో అసలు కంప్యూటర్ అంటే ఏంటి మంచిగా అర్థం చేశారు. సో సిఎస్ఆర్ క్లాస్ ఆ విధంగా నాకు మంచి అనిపించింది. అలాగనే నేను అక్కడ జావా నేర్చుకోవడం జరిగింది, ఇంకా డేటా స్ట్రక్చర్స్, అలాగనే వెబ్ టెక్నాలజీస్, సో ఇలా అన్నీ అక్కడ నేర్చుకున్నాను. సో నాకు మంచి అనిపించింది అన్నీ నేర్చుకున్న తర్వాత. సో వాటికి తగ్గట్టుగా నేను కొన్ని యాడప్ట్ చేసుకుని, లైక్ యాప్టిట్యూడ్ అవన్నీ యాడప్ట్ చేసుకొని, ఇంకా మనకి ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో కూడా ఇంకా కొన్ని ఏమన్నా రిమైనింగ్ కాన్సెప్ట్స్ అవసరం ఉండే యాడప్ట్ చేసుకొని, అలాగనే ఆ యొక్క క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ, అంటే ప్లేస్మెంట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ వాటిని యాడప్ట్ చేసుకొని, అలా నేను చేయడం ద్వారా నాకు ఆల్మోస్ట్ 5 ఆఫర్స్ వచ్చాయి. అంటే 3 MNC జాబ్ ఆఫర్స్, ఒకటి స్టార్టప్ జాబ్ ఆఫర్, ఒకటేమో ఇంటర్న్షిప్ జాబ్ ఆఫర్. సో ఇలా 5 దాంట్లోకి వెళ్ళి ఏదో బెస్ట్ ఒకటి నేను ఎంచుకున్నాను. నా 2018 పాస్డ్ అవుట్. అప్పుడు నాకు ఇలా 5 ఆఫర్స్ వచ్చాయి. సో దాంట్లో నేను మంచి ప్యాకేజ్ తోటి, లైక్ వన్ వాజ్ అబౌవ్ 5 lakhs. సో ఆ ప్యాకేజ్ నేను ఎంచుకున్నాను, హైయెస్ట్ ప్యాకేజ్. సో ఇలా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి మంచి కిక్ స్టార్ట్ దొరుకుతుంది సిఆర్ కోర్స్ వల్ల. సో మీరు కూడా మంచిగా నేర్చుకొని, ఇంకా నేను చెప్పిందంటే ఇంకోటి, సిఆర్ బాగా చెప్తారు, ఆ ఫండమెంటల్స్ మంచిగా నేర్చుకోవడం ద్వారా నాకు చాలా సంతోషం. మీరు కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా దానికి తగ్గట్టు కొన్ని యాడ్ చేసుకుని, లైక్ యాప్టిట్యూడ్ యాడ్ చేసుకొని, ఇంకా కొన్ని ఎలా అంటే మనం సిఆర్ చెప్పిన దాన్ని అని చెప్తారు, మనం మంచిగా అర్థం చేసుకొని, అర్థమైన తర్వాత వాటిని మనం మంచిగా ప్రాక్టీస్ చేసి వాటిని చేయడం ద్వారా మనకు మంచి ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరుగుతుంది. సో మీరు కూడా అలా చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఏంటంటే సిఆర్ సార్ నాకు వచ్చింది ఏంటంటే, ఆయన ఏదైనా డౌట్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగానే. ఇంకోటి మనకు సపోర్టివ్గా ఉంటారు. నాకు ఇంకా గుర్తు, నేను అప్పట్లో ప్రతిరోజు అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. సో కంప్యూటర్ సిస్టమ్స్ ఎంత అంటే అంత యూజ్ చేసుకోమని చెప్పేవారు. ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడన్నా రాని ఇష్టం అని చెప్పేవారు. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అదొక మంచి ఫెసిలిటీ ఉంటుంది మన దగ్గర. మళ్ళీ సార్ ఏమంటారు అని చెప్తాడు, అదొక మంచి ఫెసిలిటీ సార్ దగ్గర ఉన్నది.
సో ఆ విధంగా దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని మనం కూడా మంచి ప్రాక్టీస్ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి, అలానే ఆ కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇంకా దాని తగ్గట్టుగా యాడప్ ఉంటే యాడప్ చేసుకొని యాప్ట్యూడ్ అలా చేసుకొని ఇంకా కోడింగ్ క్వశ్చన్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు ఒక యారే ఇచ్చారు. ఆ యారేలో మనకు లీడర్ ఎలిమెంట్ కనుక్కోమన్నారు. లీడర్ ఎలిమెంట్ ఏంటంటే ఎలిమెంట్ ఈస్ కాల్డ్ లీడర్ ఇన్ అన్ అరే ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్ రైట్ టు ఇట్. సో రైట్ సైడ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కంటే ఆ యొక్క ఎలిమెంట్ కనుక గ్రేటెస్ట్ అయితే అది లీడర్ ఎలిమెంట్ అయితే. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 దీంట్లో లీడర్ ఎలిమెంట్ ఏ లేదు, ఎందుకంటే రైట్ సైడ్ దేంట్లో కూడా ఏ ఎలిమెంట్ కూడా దాని యొక్క రైట్ సైడ్ కంటే గ్రేటెస్ట్ లేదు. అది మనం ఒకవేళ 5 4 3 2 1 దీంట్లో 5 లీటర్ ఎలిమెంటే, 4 లీటర్ ఎలిమెంటే, 3 లీటర్ ఎలిమెంటే, 2 లీటర్ ఎలిమెంటే. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం సాల్వ్ చేయగలిగాం అంటే మన ఓన్గా కోడ్ రాయడం ఇలా మనం చేయడం ద్వారా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో సార్ చెప్పిన ఆ లూప్ కాన్సెప్ట్స్ కానీ ఇలాంటివి మనకి యూజ్ అవుతుంది. సో అవి మనం యూజ్ చేసుకుంటూ దానికి యాడప్ చేసుకుంటూ యాప్టిట్యూడ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఇలా కొన్ని యాడప్ చేసుకొని ప్లేస్మెంట్ అయితే మనకు ఖచ్చితంగా మంచి ప్లేస్మెంట్ రావడం జరుగుతుంది. మీరు కూడా ఇలా యాడప్ చేసుకుంటూ మంచి ప్లేస్మెంట్ పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.